కోకోనట్ పుడ్డింగ్ అదేనండి, తెలుగులో అయితే కొబ్బరి జున్ను అంటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. కొబ్బరి బోండంలో ఉండే లేత కొబ్బరిని తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత పావు లీటర్ పచ్చిపాలు వేసుకుని బాగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ అగరగర పౌడర్ వేసుకుని కరిగిపోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకుని దానిలో 2 చిన్న కప్పులతో కోకోనట్ మిల్క్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ ఒక 4 టేబుల్ స్పూన్లు, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2.5 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి, మీ టేస్ట్ కి సరిపడా పంచదార, అలాగే ఒక హాఫ్ బౌల్ వరకు మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో పావు లీటర్ వరకు కోకోనట్ మిల్క్ కూడా వేసుకున్నాం. ఇంకో పావు లీటర్ పచ్చిపాలు వేసుకుని ఇవన్నీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఉండలుగా ఎక్కడా లేకుండా ఈ మిక్స్చర్ అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి పాల మిక్స్చర్ అంతా వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలండి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగానే వాటర్ లో కలిపి పెట్టుకున్న అగరగర పౌడర్ వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 10 నిమిషాల తర్వాత గరిటతో ఇలా వేలి మీద అంటే 2 లైన్స్ ఫామ్ అవుతాయి. అవి కలవకుండా ఉన్నాయంటే ఇంక రెడీ అయిపోయినట్టే. దోస పిండి ఉంటుంది చూడండి, ఆ టెక్స్చర్ రావాలి. కాస్త చల్లారిన తర్వాత మీకు నచ్చిన బౌల్స్ లో గానీ గ్లాసుల్లో గానీ వేసుకోవచ్చు. వీటిని ఒక 3 నుంచి 4 గంటలు ఫ్రిడ్జ్ లో పెడితే చాలండి, మన కోకోనట్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కేరళలో అయితే చాలా ఫేమస్ డిజర్ట్ అంటండి. రెస్టారెంట్స్ లో ఆర్డర్ చేసుకుంటే రేట్ కూడా గట్టిగానే ఉంటుందంట. ఇంకెందుకు ఆలస్యం, అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం వచ్చేయండి. భలే పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఇప్పుడు అలా దీని మీద డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.